మార్కెట్లో ఒక టవర్ మనకు వచ్చేసి అది కూడా ఏరోపోనిక్ టవర్. మీకు డిఫరెన్స్ చెప్తాను. ఏరోపోనిక్ అండ్ హైడ్రోపోనిక్ ఎన్ని ఫీడ్బ్యాక్స్ ఉంటాయో అన్నీ చెప్తాను మీకు. అయితే మాది హైడ్రోపోనిక్ టవర్. హైడ్రోపోనిక్ టవర్కి ఏరోపోనిక్ టవర్కి డిఫరెన్స్ ఏంది? హైడ్రోపోనిక్ టవర్ అంటే మేము ఒక టవర్లో ఒక మీడియం ప్రొవైడ్ చేస్తాము. ఆ మీడియం త్రూగా వాటర్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఆ మీడియం అనేది వాటర్ని చాలాసేపు వరకు హోల్డ్ చేయడం వల్ల ప్లాంట్స్ రూట్స్ ఎప్పటికీ వాటర్తోనే ఉంటుంది, డ్రై అవ్వదు. ప్లాంట్కి అబ్జర్వేషన్ రేట్ ఎక్కువ పెరుగుతుంది అండ్ ఈల్డ్ కూడా అలానే ఎక్కువగా వస్తుంది. మనకు ఒక్కసారి మోటార్ ఆన్ చేస్తే ఒక్కసారి మీడియం మనకు వెట్ అయిపోయిందంటే మళ్ళీ మోటార్ అనేది ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఏరోపోనిక్ టవర్స్లో అట్లా కాదు. ఎందుకంటే ఏరోపోనిక్ టవర్స్ అనేవి మొత్తం హాలోగా ఉంటుంది, లోపల ఏ మీడియం ఉండదు. 24 అవర్స్లో 8 అవర్స్ మనం వాటర్ ఫ్లో ఉండాలి, అప్పుడే రూట్స్ అనేవి వాటర్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏరోపోనిక్లో 8 అవర్స్ మోటార్ నడిపించాలి, కానీ హైడ్రోపోనిక్ టవర్స్లో మీరు జస్ట్ 2 మినిట్స్ అంటే పర్ డేకి 6 మినిట్స్ మాత్రమే నడిపించాలి. సో 6 మినిట్స్ అండ్ 8 అవర్స్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఎంత కరెంట్ కన్సంప్షన్ అవుతుందో ఏరోపోనిక్లో హైడ్రోపోనిక్లో. సో అందుకు హైడ్రోపోనిక్ టవర్ అనేది చాలా బెనిఫిషియల్, చాలా లో కాస్ట్.